తుంకలగడ్డలో ఇండ్ల నిర్మాణ పనులు అడ్డుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య డిమాండ్ చేశారు. పేదల ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకోకూడదని నిర్మించుకున్న ఇండ్లకు ఇలాంటి ఇంటి నెంబర్లు, విద్యుత్తు, త్రాగునీటి సరఫరా సౌకర్యం కల్పించాలని నేడు పరిగి సిపిఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పరిగి పట్టణం తుంకులగడ్డ నుంచి పరిగిలోని తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కటిక పేదరికం అనుభవిస్తున్న పేదలు తమ గూడు కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుంటుంటే అధికారులు అడ్డుకోవడం సరికాదని అన్నారు. పరిగి పట్టణ కేంద్రంలో వందల కొద్దీ అక్రమ నిర్మాణాలు, అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్న అధికారులు కనీసం అటువైపు చూడకపోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, బుస్స చంద్రయ్య అన్నారు. సిపిఎం పార్టీ ఆ పేదలకు తుంకులగడ్డ ప్రజలకందరూ కూడా ప్రజలకందరూ కూడా ఈరోజు అండగా మద్దతు ఉంటుందని సందర్భంగా ఈ ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాము. ఖబర్దార్, ఇప్పటికైనా మీ యొక్క తీరు, మీ యొక్క వ్యవహారం మార్చుకొని ఆ తుంకులగడ్డ ప్రాంతానికి వెళ్ళవద్దని కూడా ఈ సందర్భంగా ఇక్కడ తహసీల్దార్ని కానీ అక్కడ మున్సిపల్ అధికారిని కూడా హెచ్చరిస్తున్నాము. లేదు, ఇక మేము పోతామంటే భవిష్యత్తులో తగిన గుణపాఠము మీకు చెప్పేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ తీరు మారకుంటే భవిష్యత్తులో మరో పెద్ద ఉద్యమం కూడా గతంలో వందలాది మందితోని ఇక్కడనే అనేక పోరాటాలు చేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తుంకులగడ్డలో ఇంత వరకు పేదలంతా కూడా నిర్మించుకున్నారు. అతి వేగంగా ఈరోజు పరిగి పట్టణంలో విస్తరిస్తున్నటువంటి ప్రాంతం తుంకులగడ్డ. కాబట్టి ఆ యొక్క తుంకులగడ్డ పైన ఇలా ప్రజాప్రతినిధులు అధికారుల కట్టుబడి పేదల జోలిపోయి ఆ రకంగా ఇబ్బందులు, ఆటంకాలు కలిగించడం సరైనది కాదు. కాబట్టి మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు తప్పని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ సిపిఎం పార్టీ ఆ పేదలకు తుంకులగడ్డ